హలో స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పీస్ అండ్ హార్మనీ అంటే మన స్టేట్ సిలబస్లో 6th క్లాస్ పిల్లలకి ఏదైతే సిలబస్ ఉందో అందులో ఫస్ట్ లెసన్ నేను ఈరోజు చెప్తున్నాను, పీస్ అండ్ హార్మనీ. సో ఎప్పుడైనా సరే మన యొక్క లైఫ్లో శాంతి, చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, మనకి చక్కగా సంతోషకరమైన ఆనవాళ్ళు ఉండాలి. సో అప్పుడే మన లైఫ్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ స్టోరీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ బిలో. సో ఇక్కడ రీడింగ్లో ఈ లెసన్ ఇచ్చారనమాట. సో వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఎ వెరీ థిక్ ఫారెస్ట్ దేర్ లివ్డ్ మెనీ యానిమల్స్. సో కొంతకాలం క్రితం ఒక చాలా దట్టమైనటువంటి అడవి ఒకటి ఉండేదన్నమాట. సో ఆ అడవిలో చాలా జంతువులు జీవిస్తూ ఉండేవి. ఎలాంటి జీవించాయి? బర్డ్స్, స్నేక్స్ అండ్ ఇన్సెక్ట్స్. మనం చూసినట్లయితే పక్షులు, పాములు, ఇంకా చాలా జంతువులు, అట్లాగే సూక్ష్మజీవులు, ఇన్సెక్ట్స్ కూడా ఉండేవి అనమాట. సో తర్వాత దే ఆల్ లివ్ టుగెదర్ హ్యాపీలీ. సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక అవన్నీ కూడా చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవి అనమాట. సో దే రోమ్డ్ అబౌట్ ద జంగల్ అండ్ ప్లేడ్ టుగెదర్ ఇన్ ద ఓపెన్ ఫీల్డ్స్ వితౌట్ ఎనీ ఫియర్. సో అవి చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉండేవి అనమాట. చక్కగా అక్కడంతా కూడా మంచిగా ఓపెన్ ఏరియా ఉండేటువంటిది, చాలా మంచి ప్రదేశం అనమాట. సో అలాంటి ఏరియాలో ఇవి బాగా ఆడుకుంటూ, అలాంటి ప్రదేశంలో చాలా సంతోషంగా ఆడుకుంటూ, ఎలాంటి భయం భీతులు లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉండేవి. The peacocks were very proud of their dances but admired the melody songs of the cuckoos. సో ఇక్కడ చూసినట్లయితే పికాక్స్, మనకి నెమళ్ళు ఉంటాయి కదా, సో అవి చాలా బాగా నాట్యం చేయగలవు అనమాట. సో దాన్ని బట్టి అవి చాలా గర్వపడుతూ ఉండేవి అనమాట, వాటి యొక్క డాన్స్ని బట్టి. అయినా కూడా కుక్కూస్ ఎంత బాగా పాటలు పాడుతున్నాయి, కోకిలలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత బాగా పాటలు పాడుతున్నాయి అని చెప్పి వాటి యొక్క పాటలు విని వాటిల్ని మెచ్చుకున్నాయి అనమాట. సో ఎప్పుడైనా సరే మనం ఇతరుల్ని అప్రిషియేట్ చేసేటువంటి నేచర్ మనకు ఉండాలి. మనం ఇతరుల్ని ప్రేమించినప్పుడు ఆ యొక్క నేచర్ మనకు వస్తుంది. సో ఎవరైతే ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తారో, సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటారో, సో ఎవరైతే స్వార్థపూరితంగా ఉంటారో, సో వాళ్ళు ఇతరులకు ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇవ్వడం ఉండదో, ఎలాంటిది కూడా ఉండదు అనమాట. సో ఎలిఫెంట్స్ ఎంజాయిడ్ వాచింగ్ ద ఫిష్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. సో ఇక్కడ చూసినట్లయితే ఎలిఫెంట్స్, ఏనుగులు ఏవైతే ఉన్నాయో, చక్కగా చేపలు నీళ్ళలో వాటిని ఏమంటారంటే చేపలు చక్కగా అందులో ఈత కొడుతూ ఉంటే వాటిల్ని చూసి ఏనుగులు చాలా సంతోషపడతాయి. ఏనుగులు చాలా పెద్ద జీవులు అయినప్పటికీ చిన్న చేపలను చూసి ఇవి సంతోషపడతాయి అనమాట. సో వాటి మధ్య ఉన్నటువంటి మంచి యూనిటీ, ఐక్యత భావం ఏదైతే ఉందో, సో అది తర్వాత ఎలాగ డిసపియర్ అయిందో మనం ఈ స్టోరీలో చూడొచ్చు అనమాట. సో ద పైథాన్స్ విచ్ వర్ బ్లెస్డ్ విత్ ద లాంగ్ బాడీస్. సో మనం చూసినట్లయితే పెద్ద పెద్ద పాములు ఉంటాయి కదా, సో ఆ పాముల్ని మనం చూసినట్లయితే కనుక వాటికి పెద్ద పెద్ద బాడీస్ ఉంటాయి, అంటే పెద్ద శరీరాలు. స్పోక్ వెల్ ఆఫ్ ద ఫైన్ ఫర్ ఆఫ్ ద ఫ్లాట్ ఫుటెడ్ ర్యాబిట్స్. సో ఇక్కడ చూసినట్లయితే అవేమో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్గా ఉండేటువంటి, అంటే చాలా చిన్న ర్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇవి చెప్తున్నాయి అనమాట. తర్వాత ద టైనీ యాంట్స్ విచ్ వర్ ఆల్వేస్ బిజీ. సో తర్వాత చూసినట్లయితే చీమలు ఏవైతే ఉన్నాయో ఆ చీమలు చాలా ద టైనీ యానిమల్స్ విచ్ వర్ ఆల్వేస్ బిజీ టికిల్ అండ్ డార్క్ బఫెలోస్. సో తర్వాత మనం చూసినట్లయితే చిన్న చిన్న చీమలు ఎప్పుడు బిజీగా ఉంటాయి అనమాట. సో వాటి ఆహారాన్ని గ్యాదర్ చేసుకొని చక్కగా ఎప్పుడైతే వర్షాకాలం వస్తే ఆ టైంలో బయటికి రాకుండా కావాల్సినటువంటి ఫుడ్ అంతా ఎండాకాలం అవన్నీ కూడా సేవ్ చేసుకుంటుంది అనమాట, ప్రిజర్వ్ చేసుకుంటుంది అనమాట, దాచుకుంటుంది. సో ఆ యొక్క యాంట్స్ని కూడా మనం చూడొచ్చు, ఆ యొక్క చీమలను కూడా. సో ఎప్పుడు బిజీగా ఉంటాయి. అట్లాగే టికిల్డ్ అండ్ డార్క్ బఫల్స్. అట్లాగే మనం చూసినట్లయితే కనుక బాగా డార్క్గా ఉండేటువంటి గేదెలు, సో నల్లగా ఉండే గేదెలను కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఈ యొక్క అడవిలో అట్లాగే దే ఆఫెన్ హెల్డ్ మ్యూజికల్ మీటింగ్స్ ఇన్ ఏ లార్జ్ ఓపెన్ ఫీల్డ్. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక అవి ఎప్పుడు కూడా మంచి మంచి మ్యూజిక్తో అరేంజ్ చేసుకున్నటువంటి ఈవినింగ్స్, అంటే సాయంత్రాలు చక్కగా సంగీతంతో కూడినటువంటి ఏమంటారు వాళ్ళందరూ కూడా కలిసి ఆనందించేటువంటి వాళ్ళు మ్యూజికల్ ఈవినింగ్స్ అనేటువంటివి బాగా ఏర్పాటు చేసుకునే వాళ్ళు అనమాట, చక్కగా ఓపెన్ ఏరియాలో. సో ద ఎలిఫెంట్ అండ్ ద డియర్ డాన్స్డ్. సో ఇక్కడ చూసినట్లయితే ఎలిఫెంట్స్, ఏనుగులు ఏవైతే ఉన్నాయో జింకలతో కలిసి నాట్యం చేస్తున్నాయి అనమాట. సో ఇక్కడ ఎలాంటి పార్షియాలిటీ లేదనమాట. సో ప్రతిదీ కూడా చాలా నార్మల్గా మంచిగా వేరే యానిమల్స్తో కలిసిపోయి జీవిస్తూ ఉంటాయి అనమాట. సో ద మైనర్స్ అండ్ ద ప్యారెట్స్ సాంగ్. సో ఇక్కడ చూసినట్లయితే మైనాలు అట్లాగే ఈ ప్యారెట్స్ ఏవైతే చిలకలు ఉన్నాయో ఆ రెండు కలిసి పాటలు పాడినాయి అనమాట. ద టైగర్ అండ్ ద బేర్ ఎగ్జిబిటెడ్ జిమ్నాస్టిక్స్. సో టైగరు అంటే పులి, అట్లాగే ఎలుగుబండి, ఆ రెండు కలిసి ఏమో జిమ్నాస్టిక్స్ చేసినాయి అనమాట. అంటే కొన్ని ఏమంటారు జిమ్నాస్టిక్స్ చేసినాయి అనమాట, బాడీతో కొన్ని మూమెంట్స్ అనేటువంటివి చేసినాయి అనమాట. తర్వాత దే కాల్డ్ ద మూన్ అండ్ హిస్ ఫ్రెండ్స్. అప్పుడు
చంద్రుడిని అట్లాగే వాటి ఫ్రెండ్స్ ఏవైతే ఉన్నాయో స్టార్స్ అంటే నక్షత్రాలని గెస్టుల్లాగా పిలిచారనమాట. సో అవే జడ్జ్ చేసి వీళ్ళు ఎలా చేశారు ఏంటి అనేది చెప్పడం కోసం ఓకే గెస్ట్ ఆఫ్ ద ఆనర్ ఎట్ దట్ మ్యూజికల్ ఈవినింగ్. సో ఒక గెస్ట్ లాగా పిలిచారనమాట. వీళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ కూడా విజిట్ చేయడానికి, వీళ్ళు ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా కార్యక్రమాలు వీళ్ళు కూడా చూసి ఆనందిస్తారని చెప్పి చంద్రుడిని నక్షత్రాలని పిలిచారు. వన్ డే జాకల్ ఎంటర్డ్ ద ఫారెస్ట్. సో అయితే ఒక రోజు ఏమైందంటే జాకల్ ఎంటర్డ్ ద ఫారెస్ట్ అంటే ఒక నక్క వచ్చిందనమాట అడవిలోకి. హీ వాజ్ డర్టీ, డేంజరస్ అండ్ వెరీ కన్నింగ్ టు. సో అది చాలా రోతగా ఉంది, అట్లాగే చాలా భయంకరంగా ఉంది, అట్లాగే చాలా తెలివైంది, చాలా ఏమంటారు కన్నింగ్ అంటే చాలా క్రూరమైనటువంటి హృదయం కలిగింది అనమాట. సో హీ టోల్ ద ఎలిఫెంట్స్ యు ఆర్ ద బిగ్గెస్ట్ యానిమల్స్ ఇన్ ద ఫారెస్ట్. సో అప్పుడు ఆ నక్క చెప్తుందనమాట, నువ్వే కదా ఈ యొక్క ఫారెస్ట్ అంతట్లో, ఈ యొక్క అడవి అంతట్లో నువ్వే పెద్దదానివి, ఏనుగులన్నీ కూడా పెద్దవి కదా అని చెప్పి యానిమల్స్కి ఈ యొక్క ఎలిఫెంట్స్ ఏవైతే ఉన్నాయో మీరే వీటన్నిటికన్నా పెద్దవాళ్ళు, మీరే వీళ్ళతో పాటు కలిసి ఉంటాం ఏంటని చెప్పి చెడగొట్టిందనమాట. వై డూ యూ వాంట్ టు ప్లే విత్ ద స్క్విరల్స్ అండ్ ర్యాబిట్స్. సో నువ్వు అంత పెద్దవాడు అయ్యి ఉండి, మీరంత పెద్దవాళ్ళు అయ్యి ఉండి ఉడతలతోనూ అట్లాగే కుందేళ్లతో మీరు ఆడుకోవడం ఏంటి, మీరు చాలా పెద్దోళ్ళు కదా, మీ విలువ మీకు ఇవ్వాలి కదా అని చెప్పి ఒక చెడ్డ ఆలోచన ఈ యొక్క ఏనుగుల్లోకి చెప్పడం అంటే క్రియేట్ చేయడం అనేటువంటిది మొదలుపెట్టింది అనమాట. ఇంజెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ పాయిజన్ ద మైండ్స్ ఆఫ్ ద పికాక్ సేయింగ్. అప్పుడు వెళ్ళి తర్వాత నెమళ్ళకి ఏం చెప్తుందంటే, యు ఆర్ ద లవ్లీయెస్ట్ బర్డ్స్ ఇన్ ద ఫారెస్ట్. మీరు చాలా మంచి బర్డ్స్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉండే బర్డ్స్, చాలా బాగా డాన్స్ కూడా చేస్తారు. వై డూ యూ వాంట్ టు ప్రైజ్ ద మైనాస్ని మీరెందుకు చక్కగా పొగడాలి, వాటిని పొగడాల్సిన అవసరం మీకు లేదు కదా, మీరే అందంగా ఉంటారు, ఇంకా మీరెళ్ళి వాటిని పొగడాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఆ యొక్క చెడ్డ ఆలోచనని పికాక్స్ కూడా అందించేసింది అనమాట. పికాక్స్ కూడా లోపలికి ఎక్కిచ్చేసింది అలాంటి చెడ్డ ఆలోచన. ద జాకల్ దెన్ అప్రోచ్ ద డియర్ అండ్ విస్పర్డ్ దట్ ద టైగర్ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్ టు కిల్ దెమ్. సో తర్వాత ఈ నక్క వెళ్ళిందనమాట ఎవరి దగ్గరికి, జింక దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుందంటే, నీ గురించి నిన్ను ఎప్పుడు చంపాలా అని చెప్పి పులి ఎదురు చూస్తూ ఉంది అని చెప్పి జింక యొక్క చెవులో గుసగుసలాడుతూ చెప్పిందనమాట. సో తర్వాత గ్రాడ్యువల్లీ ఆల్ ద యానిమల్స్ బిగాన్ సస్పెక్టింగ్ వన్ అనదర్. సో ఎప్పుడైతే ఇలా జరిగిందో కొంతకాలానికి నెమ్మదిగా ప్రతి ఒక్క జంతువు ఇంకో జంతువును అనుమానించడం మొదలైంది. సో ఎర్లియర్ దే హ్యాడ్ లివ్ టుగెదర్. సో ఇటువరకు అయితే వాళ్ళు చాలా సంతోషంగా అందరూ కలిసి జీవించేవాళ్ళు, యానిమల్స్ అన్ని స్లెప్ టుగెదర్, చక్కగా కలిసి నిద్రపోయేవాళ్ళు. అండ్ రోమ్డ్ అరౌండ్ ద ఫారెస్ట్ టుగెదర్, చక్కగా ఆ యొక్క అడవంతా కూడా తిరుగుతూ ఉండేవాళ్ళు. నౌ దే స్టార్టెడ్ టు పుట్ అప్ బౌండరీస్ అండ్ బిల్డ్ ఫెన్సెస్ అరౌండ్ దర్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు ఏంటంటే ఎవరు నచ్చట్లేదు అనమాట. సో ఎవరికి మంచి ఫ్రెండ్షిప్, మంచి స్నేహభావం అనేటువంటిది లేదనమాట. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే బౌండరీస్ క్రియేట్ చేసేసుకున్నారు. ఇది ఇక్కడ వరకు నా ప్లేస్, నువ్వు ఈ ప్లేస్లోకి రాకూడదు, ఇది నా ఇల్లు అని చెప్పి బౌండరీస్ లాగా క్రియేట్ చేసుకొని నువ్వు ఇక్కడికి దాటి నా ప్లేస్లోకి నువ్వు రాకూడదని అట్లా క్వారల్ పెట్టడం, గొడవలు ఆడుకోవడం మొదలైంది అనమాట. సో దే మూవ్డ్ అబౌట్ ఇండివిజువల్లీ ఆర్ విత్ దేర్ గ్రూప్. సో ఇక్కడ చూసినట్లయితే అవి ఒంటరిగా జీవించడము, లేదంటే వాటి యొక్క గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో, అంటే మైనాస్ అయితే కనుక వాళ్ళ ఫ్యామిలీ ఆఫ్ మైనాస్, అన్ని మైనాస్ కలిసి ఒక గ్రూప్ లాగా ఉండడం, పికాక్స్ అన్ని కలిసి ఒక గ్రూప్ లాగా ఉండడం, ఇంకా వేరే వాటిని వాళ్ళ యొక్క గ్రూప్లోకి అలౌ చేయకోకుండా అలాగే జీవిస్తూ ఉన్నారనమాట. సో నవ్ ఇట్ వాజ్ ఈజీ ఫర్ ద జాకల్ టు హంట్ ద స్మాలెస్ట్ యానిమల్స్ అండ్ ద బర్డ్స్. సో ఇప్పుడు నక్కకి చిన్న చిన్న యానిమల్స్ అన్నిటిని చూసి ఒక్కొక్క దాన్ని తింటా మొదలు పెట్టేసింది అనమాట. సో అలా తింటా ఉండేసరికి ఎవరు వచ్చి కూడా వాటిని హెల్ప్ చేయకపోవడం, ఎందుకంటే ఒకదానికి సరైన ఫ్రెండ్షిప్ లేకపోవడం వల్ల సో ఒక్కొక్క యానిమల్ని తింటా స్టార్ట్ చేసింది నక్క. అలా తినడం దానికి చాలా ఈజీగా ఉంది ఇప్పుడు. అండ్ వెన్ ద స్మాలర్ వన్స్ క్రైడ్ అవుట్ ఫర్ ద హెల్ప్ నో వన్ కేమ్ టు హెల్ప్ దెమ్. సో అప్పుడు అవి చచ్చిపోయేటప్పుడు పాపం అరుస్తూ ఉంటే ఏ ఒక్క యానిమల్ కూడా రక్షించడానికి వచ్చేది కాదు, ఎందుకంటే ఒకదానికి సరైన ఐక్యత భావం లేదనమాట. సో వన్ బై వన్ ద లిటిల్ వన్స్ డిసపియర్డ్. సో నెమ్మదిగా పాపం చిన్న జంతువులు అన్నీ కూడా చచ్చిపోయినాయి అనమాట. ద ఫారెస్ట్ లెఫ్ట్ యాజ్ ద యానిమల్స్ వర్ అఫ్రైడ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే అడవంతా కూడా చాలా భయంగా నిద్రపోతూ ఉందన్నమాట. అంటే అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా భయంగా నిద్రపోతూ ఉన్నాయి. సో దేర్ వర్ నో మోర్ మ్యూజికల్ ఈవినింగ్. సో ఎలాంటి చక్కగా సంతోషంగా ఆనందించే సంగీత కార్యక్రమాలు కానీ ఏవి కూడా వాటికి లేవు ఇప్పుడు. ద మూన్ వాజ్ సాడ్. సో చందమామ చాలా బాధగా ఉందన్నమాట. హీ క్రైడ్, ఏడుస్తూ ఉన్నాడు అనమాట చందమామ. ఏంటంటే ద మూన్ థాట్ ఫర్ ఎ వైల్ అండ్ డిసైడెడ్ టు కమ్ డౌన్ అమాంగ్ ద యానిమల్స్ అండ్ ద బర్డ్స్ యాజ్ సాధు. సో అప్పుడు చంద్రుడు ఏమనుకున్నాడంటే, నేను ఒక సాధువు లాగా ఒక రూపాన్ని వేసుకొని ఈ యొక్క యానిమల్స్ దగ్గరికి వెళ్ళి ఫారెస్ట్లో వారి యొక్క బాధ ఏంటి, వారి యొక్క శ్రమ ఏంటి, వారి యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ కూడా నేను సాల్వ్ చేయాలని చెప్పి సాధువు లాగా వచ్చాడనమాట. సో యాజ్ సూన్ యాజ్ ద సాధు అపియర్డ్ ఇన్ ద ఫారెస్ట్. సో ఎప్పుడైతే సాధువు వచ్చాడో, ఓకే, ఫారెస్ట్లోకి, అడవిలోకి ఎప్పుడైతే వచ్చాడో, ద యానిమల్స్ అండ్ ద బర్డ్స్ అప్రోచ్
హిమ్ టు నారేట్ దేర్ టేల్స్ ఆఫ్ ఓ. సో అప్పుడు జంతువులన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్ని కూడా సాధువు దగ్గరికి రావడం, వాడి యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కూడా పాపం చెప్పుకోవడం, వాడి కష్టాలన్నీ కూడా ఆ సాధువుకి చెప్తున్నారనమాట. దే క్రైడ్ అండ్ సాబ్డ్ అండ్ బ్లేమ్డ్ ఈచ్ అదర్ ఫర్ డిస్టర్బింగ్ ద పీస్ ఇన్ ద ఫారెస్ట్. సో అవన్నీ కూడా అరుస్తున్నాయి, బాధపడుతున్నాయి, ఏడుస్తున్నాయి, ఎందుకు మాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఒక్కొక్క యానిమల్ ఇంకొక యానిమల్ని తిట్టడం, వాటిని నీ వల్ల ఇలా జరిగిందని చెప్పడం, అలా జరుగుతూ ఉందన్నమాట. సో నువ్వే ఇక్కడ ఉన్నటువంటి మంచి పీస్ అంతా, ఏదైతే శాంతి ఉందో అదంతా కూడా తీసేసావు, ఎలాంటి ప్రశాంతమైన వాతావరణం లేదని చెప్పి ఒకదాన్ని ఒకటి తిట్టుకుంటా అలా ఉన్నారనమాట. సో అండ్ ద సాధు లిజన్ టు దెమ్. సో అప్పుడు సాధు చక్కగా ఈ చెప్పేటువంటి మాటలు అన్ని కూడా విన్నాడనమాట. సో ద సాధు బ్రాట్ టుగెదర్ ద లైన్స్ అండ్ ద ర్యాబిట్స్ ఫర్ ఏ కామన్ మీల్. సో అప్పుడు సాధు ఏం చేశారంటే ఈ కుందేళ్ళని అట్లాగే సింహాలని కలిపి ఒక మీల్కి, అంటే ఒక ఫుడ్ తినడానికి, అన్నం తినడానికి, అంటే వాళ్ళకి కావాల్సినటువంటి అన్నం అవి తినవాలండి, అవి కావాల్సినటువంటి ఫుడ్ని రెడీ చేసి వాటన్నిటిని కామన్గా తినడానికి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో కుందేళ్ళు అలాగే సింహాలు అనమాట. సో ఆ రెండు వచ్చినాయి. సో ఈ విజిటెడ్ ద పైథాన్ అండ్ ద వైపర్. సో మనం ఇక్కడ చూసినట్లయితే పాముల్ని, తర్వాత సాధు ఏం చేశారంటే ఆ యొక్క కొండ చిలువ, పైథాన్ అంటే కొండ చిలువ, అలాగే వైపర్ అంటే రక్తపింజర్ పాము. ఓకే, సో వాటన్నిటిని కూడా ఏం చేశాడు, గ్యాదర్ చేశాడు. హ్యాడ్ ఏ లాంగ్ చాట్ విత్ దెమ్. వాటితో మాట్లాడాడు చాలాసేపు, అసలు ఏం జరిగింది, ఏంటి పరిస్థితి, ఎందుకు ఇలా ఉన్నారు మీరు అని చెప్పి అన్ని కూడా మాట్లాడాడు చాలాసేపు. హీ అడ్వైజ్డ్ ద ఈగల్ నాట్ టు అటాక్ ద లిటిల్ చిక్స్ దట్ హ్యాడ్ లాస్ట్ దేర్ మదర్. సో తర్వాత ఏమైందంటే ఈగల్, గ్రద్ద ఉంటుంది కదా, గ్రద్ద ఏం చేస్తుంది, కోడిపిల్లని తీసుకెళ్లి తినేస్తుంది అనమాట. సో అట్లా తినొద్దు నువ్వు, ఎందుకంటే పాపం వాటి యొక్క మదర్ కూడా చచ్చిపోయింది. ఓకే, కోడి చనిపోయింది, దాన్ని తీసుకెళ్లి తినేసింది ఆల్రెడీ, కాబట్టి అవి పాపం ఒంటరిగా ఉన్నాయి, కాబట్టి నువ్వు వాటిని అటాక్ చేయొద్దు, వాటిని నువ్వు చంపొద్దు అని చెప్పి సాధు చెప్పాడనమాట. ద సాధు అకంపెనీడ్ ద టైగర్ అండ్ ద వైల్డ్ బేర్ టు నియరెస్ట్ మార్కెట్. సో అప్పుడు ఏం చేశాడంటే టైగర్ని, పులిని, అట్లాగే అడవి మృగమైనటువంటి ఎలుగుబంటిని, ఓకే అడవి ఎలుగుబంటిని, ఆ రెండింటిని కూడా కలిపి తీసుకొని మార్కెట్ అంటే దగ్గరలో ఉన్నటువంటి ఒక రైతు బజార్కి తీసుకెళ్ళాడు అనమాట. సో హీ ప్లేడ్ విత్ ద బుల్బుల్, ద ఔల్ అండ్ ద మంకీస్. హీ ప్లేడ్ విత్ ద బుల్బుల్, ద ఔల్ అండ్ ద మంకీస్. సో ఇక్కడ చూసినట్లయితే పెట్ట అనమాట, పిగిలి పెట్ట బుల్బుల్ అంటే. సో అట్లాగే ఔల్ అంటే గుడ్లగూబ, మంకీస్ అంటే యాజ్ యు నో ఆల్రెడీ కోతులు అనమాట. సో వీటన్నిటిని కలిపి వాటితో ఆడుకుంటున్నాడు అనమాట. సో ఈ పెట్టలతో అలాగే గుడ్లగోబలతో అలాగే మంకీస్తో కలిసి ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. సో బట్ ద జాకల్ వాజ్ వెరీ యాంగ్రీ విత్ ద సాధు వాజ్ డూయింగ్ వాట్ ద సాధు వాజ్ డూయింగ్. సో అప్పుడు నక్కకి ఈ యొక్క సాధు గురించి తెలిసి బాగా కోపం వచ్చింది. అనవసరం ఈ యానిమల్స్ మళ్ళీ ఏదో చేయాలని చూస్తున్నాడు, మళ్ళీ వాటన్నింటిని కలపాలని చూస్తున్నాడు అని చెప్పి నక్కకు బాగా కోపం వచ్చింది అనమాట. సో హీ డిడ్ నాట్ వాంట్ ద యానిమల్స్ టు లివ్ ఇన్ పీస్ అండ్ హార్మనీ. సో ఎందుకంటే ఈ యొక్క యానిమల్స్ చక్క ప్రశాంతంగా జీవించడం ఈ యొక్క నక్కకి ఏమాత్రం కూడా ఇష్టం లేదనమాట. సో వెయిటింగ్ యాంగ్రీ అండ్ హీ డి నాట్ వాంట్ ద యానిమల్స్ టు లివ్ ఇన్ పీస్ అండ్ హార్మనీ. సో యానిమల్స్ అన్ని కూడా సామరస్యంగా అంటే సమానంగా అట్లాగే ప్రశాంతంగా శాంతిగా జీవించడం అనేటువంటిది ఈ యొక్క యానిమల్కి, ఈ నక్క ఏదైతే ఉందో దానికి అసలు ఇష్టం లేదనమాట. సో హీ వాజ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు అటాక్ ద సాధు. సో అప్పుడు నక్క ఎదురు చూస్తుంది అనమాట, ఒక మంచి ఆపర్చునిటీ దొరికితే బాగుండు, ఈ సాధు నేను ఎట్లాగైనా సరే మంచి అటాక్ చేయాలి, ఖచ్చితంగా ఆయన మీద నేను పగ తీర్చుకోవాలి అని చెప్పి అనుకుంది అనమాట. వన్ డే ద యానిమల్స్, ఇన్సెక్ట్స్ అండ్ ద బర్డ్స్ హెల్డ్ అన్ ఎమర్జెన్సీ మీటింగ్ అండ్ దే యునానిమస్లీ డిసైడెడ్, ఓకే యునైటెడ్లీ. సో యునానిమస్లీ అంటే యునైటెడ్, అన్ని కూడా కలిసిపోయి చక్కగా అరేంజ్ చేసుకున్నాయి అనమాట. కలిసి ఒక చాలా ఇంపార్టెంట్ మీటింగ్, చాలా తొందరగా చేయాల్సినటువంటి ఈ మీటింగ్ని యానిమల్స్ అన్ని, అట్లాగే బర్డ్స్ అన్ని, ఇన్సెక్ట్స్ అన్ని, అంటే యానిమల్స్ అంటే జంతువులు, ఇన్సెక్ట్స్ అంటే సూక్ష్మ జీవులు, ఏవైతే చిన్న చిన్న జీవులు ఉంటాయి అలాంటివి, అట్లాగే బర్డ్స్, ఇవన్నీ కూడా పక్షులు అన్ని కలిసి కూడా ఒక మీటింగ్ని చేసుకున్నాయి. అన్ని కూడా కలిసే చక్కగా అరేంజ్ చేసుకున్నాయి అనమాట. సో అన్ని కలిసి సాధువు గారి దగ్గరికి వెళ్ళి ప్లీడెడ్ విత్ హిమ్ టు కిల్ ద జాకల్. సో అప్పుడు అవన్నీ కలిసి అడుగుతున్నాయి అనమాట, వెళ్ళి నువ్వు నక్కని చంపేసేయి సాధు అని చెప్పి అవన్నీ కూడా కలిసి అడుగుతున్నాయి అనమాట చాలా దీనంగా. సో ద సాధు సెడ్, ఐ విల్ నాట్ కిల్ ద జాకల్ బట్ ఐ విల్ హెల్ప్ యూ ఇన్ అ డిఫరెంట్ వే. నేను ఆ నక్కని నేను చంపను, ఓకే నక్కని నేను చంపను కానీ నేను మీకు సహాయం చేస్తాను, అది ఏ రకంగా చేస్తానో మీరే చూద్దరు కానీ. ఓకే, సో వెన్ ద సన్ వెంట్ టు స్లీప్, ఎప్పుడైతే సన్ చక్కగా నిద్రపోవడానికి వెళ్ళిపోయిందో అంటే సన్ దిగేస్తుంది అనమాట. ఓకే, అంటే సన్సెట్ అయిపోయింది అనమాట. సో అప్పుడు
ద జాకల్ కేమ్ టు ద హౌస్ ఆఫ్ హెన్స్ టు టేక్ ఏ ఫ్యూ ఆఫ్ దెమ్ ఫర్ హిస్ సప్పర్. సో అప్పుడు హెన్ దగ్గరకు వచ్చి కొన్ని చిక్స్ తీసేసుకొని, అంటే కొన్ని కోడి పిల్లలు తీసుకొని వాటిల్ని చక్కగా రాత్రిపూట తినడానికి కావాల్సినటువంటి భోజనంగా రెడీ చేసుకుందాం అని చెప్పి వాటిని తీసుకోవడానికి వచ్చిందనమాట. ఎక్కడికి? కోడి యొక్క ఇంటికి అనమాట. ద సాధు హు హ్యాడ్ బీన్ లాడ్జింగ్ నియర్ బై, అక్కడే ఎప్పుడు కూడా సాధు ఉంటున్నారు ఆ పక్కనే, కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ స్పోక్ టు జాకల్. సో అప్పుడు బయటకు వచ్చేసి ఆ ఇంట్లో నుంచి ఆ యొక్క నక్కతో మాట్లాడటం మొదలు పెట్టారు సాధు గారు. టేక్ మీ టుడే ఫర్ యువర్ మీల్, సో నన్ను ఈ రోజు నీ యొక్క మీల్ కి తీసుకోరాదు అని చెప్పి నక్కకు చెప్పాడనమాట. సో ద జాకల్ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, సో బాగా ఎదురు చూస్తా ఉంది ఈ యొక్క అవకాశం కోసం. చక్కగా మంచి అవకాశం ఆ యొక్క నక్క చేతుల్లోకి వచ్చింది కాబట్టి డ్రాగెడ్ ద సాధు. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఆయన్ని చక్కగా అటాక్ చేసేసి ఆయన్ని చీల్ చేసి తినటం మొదలుపెట్టారు. ర్యాన్ ఇన్ టు జంగల్, సో ఆయన్ని పట్టుకొని నోట్తో కరుచుకొని తీసుకెళ్ళింది అనమాట. హీ టుక్ ద సాధు టు ఏ లోన్లీ ప్లేస్, సో ఎక్కడ ఎవ్వరు లేనటువంటి ఒక ప్లేస్ కి తీసుకెళ్ళింది సాధుని. టోర్ హిమ్ ఇంటూ పీసెస్, ఆయన ముక్కలుగా చేసేసింది, చింపేసింది అనమాట బాడీని అంతా కూడా. ఇట్లా ముక్కలుగా చేసేసింది అంటే హిమ్ అప్ తినేసింది అనమాట. సో ద యానిమల్స్ వర్ వెరీ సాడ్, పాపం జంతువులన్నీ చాలా బాధగా ఉన్నాయి అనమాట, ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేసేటువంటి సాధు కూడా చనిపోయారని. యాంగ్రీ అండ్ డిసప్పాయింటెడ్ విత్ వాట్ హ్యాపెన్ టు సాధు, ఏం జరిగిందో సాధుకి దాని గురించి చాలా బాధపడుతూ ఉన్నాయి యానిమల్స్ అన్ని కూడా. They were afraid that the hungry jackal would appear again and next day. సో అప్పుడు ఏమనుకుంటున్నారంటే ఆ జాకిల్ మళ్ళీ వస్తుంది, మమ్మల్ని చంపేస్తుంది, అదే కోపం ఉంటుంది, మమ్మల్ని తింటూనే ఉంటుంది, మళ్ళీ దానికి ఆకలి అవుతుంది, ఆకలి అయినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక జంతువుని తింటది అని చెప్పి అనుకుంటా ఉన్నాయి. దెన్ దే హర్డ్ ఏ స్ట్రేంజ్ వాయిస్, ఆల్ ఆఫ్ దెమ్ ran in that direction. సో ఒకేసారి బాగా సౌండ్, ఒక శబ్దం అనేటువంటిది వాటికి వినపడేసరికి అన్ని కలిసి ఎక్కడి నుండి శబ్దం వస్తుందో అదే సౌండ్ కి వెళ్ళడం మొదలుపెట్టారు జంతువులన్నీ కూడా. సో వెన్ దే సా సర్ప్రైజ్ దెమ్, సో వాళ్ళు ఏదైతే చూసారో అది చూడగానే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. సో దే సా స్టమక్ ఆఫ్ ద జాకల్ గ్రోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. సో వాళ్ళు వెళ్ళి చూసేసరికి ఈ యొక్క నక్క పొట్ట పెద్దది అవుతుంది అనమాట. సో అలా పెద్దదవటం చూసిన తర్వాత ఏమైంది, ఇట్ కంటిన్యూ టు బ్లోట్ అంటిల్ ఇట్ బర్స్ట్, అదంతా కూడా పెద్దది అయిపోతా ఉండగానే ఒకేసారి పొట్ట పగిలింది అనమాట. సో దెన్ దే హర్డ్ ఏ సాఫ్ట్ వాయిస్, అందులో ఒక చిన్న మంచి గొంతు వినపడతా ఉందనమాట. మే మై యానిమల్స్ బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ లివ్ ఇన్ పీస్ అండ్ హార్మనీ. సో అప్పుడు ఆ యొక్క పొట్టలో నుండి వచ్చినటువంటి ఆ సౌండ్ లో నుండి ఒక స్వరం వాళ్ళకి వినిపిస్తుంది అనమాట. ఆ యొక్క శబ్దంలో నుండి ఆ యొక్క స్వరం ఏంటంటే యానిమల్స్ అన్ని చక్కగా, ఈ జంతువులన్నీ, పక్షులన్నీ, ఈ జీవులన్నీ కూడా హ్యాపీగా, సంతోషంగా, సామరస్యంగా, శాంతిగా జీవించాలి అని నేను కోరుకుంటున్నాను అని చెప్పి ఆ యొక్క సాధు చెప్తున్నాడు అనమాట. ఓకే, దెన్ దే హర్డ్ సాఫ్ట్ వాయిస్. సో మే దేర్ బీ నో ఫెన్సెస్ అరౌండ్ యూ, మీకు ఎలాంటి తేడాలు ఉండకూడదు, మీరందరూ చక్కగా కలిసి జీవించాలి. మే యూ సింగ్ అండ్ డాన్స్ అగైన్, మీరు మళ్ళీ కలిసి పాటలు పాడాలి, డాన్సులు చేయాలి. రిమెంబర్ మీ అండ్ బీ నాట్ అఫ్రేడ్, ఎప్పుడు కూడా నన్ను గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు భయపడాల్సిన అవసరం మీకు లేదు. వెన్ దే లుక్డ్ అప్ ఎట్ ద స్కై దే సా ద మూన్ షైనింగ్ బ్రిలియంట్లీ. సో అప్పుడు వాళ్ళు పైకి చూసేసరికి ఆకాశంలో నక్షత్రం చక్కగా మెరిసిపోతూ ఉందన్నమాట. స్ప్రెడ్డింగ్ మిల్కీ బ్రైట్నెస్ ఆన్ ద, చక్కగా వెన్నెల, స్వచ్ఛమైనటువంటి వెన్నెల్ని అంతా కూడా భూమి మీద అంతా కూడా వచ్చేలాగా చక్కగా మూన్ ప్రకాశిస్తూ ఉందన్నమాట. సో ద యానిమల్స్ వన్స్ అగైన్ స్టార్టెడ్ టు రోమ్. సో అక్కడ నుండి యానిమల్స్ అన్ని కూడా చక్కగా నడవడం, అన్ని కలిసి ఉండడం, హ్యాపీగా ఫారెస్ట్ అడవంతా కూడా తిరగడం, పాటలు పాడటం, అట్లాగే స్లీప్ ఇన్ పీస్, హ్యాపీగా నిద్రపోతున్నాయి అనమాట. సో దే బ్రేక్ డౌన్ ద ఫెన్సెస్ వెన్ దే హ్యాడ్ బిల్ట్. సో ఏవైతే వాళ్ళు విచ్ దే హ్యాడ్ బిల్ట్, ఏవైతే వాళ్ళు కట్టుకున్నారో ఇది మా వరకు, ఇది మాది, ఎవరు రాకూడదు అనేటువంటి ఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు క్లోజ్ చేశారు. చక్కగా హ్యాపీగా జీవిస్తున్నారు, ఎలాంటి ఫెన్సెస్ వాళ్ళకి అడ్లేవు, సంతోషమైన లైఫ్ లీడ్ చేస్తారు. దే ఇన్వైటెడ్ ద మూన్ అండ్ ద స్టార్స్ ఆఫ్ ద కల్చరల్ ఈవినింగ్. సో ఎప్పుడైతే వాళ్ళు మంచి కల్చరల్ యాక్టివిటీస్ అయితే చేసుకున్నారో సాంప్రదాయంగా, వాటన్నిటిని కూడా గ్యాదర్ చేసేసి అన్ని పాటలు పాడతా, డాన్సులు చేస్తా, మ్యూజికల్ ఈవినింగ్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు చక్కగా మూన్ కూడా పిలుస్తున్నారు, స్టార్స్ కూడా వస్తున్నాయి, అవన్నీ కూడా కలిసి ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో ఇది పీస్ అండ్ హార్మనీ అనమాట. పీస్ అండ్ హార్మనీ 6th క్లాస్ స్టేట్ సిలబస్.